పట్రవట్టు పంచదివెట్టు అన్నట్టే అవుతున్నది ఇప్పుడు వరంగల్ జిల్లా రాజకీయం. తాపకోసారి ఏదో లొల్లు అవుతున్నది. షే పార్టీ లీడర్లు కాకపోతే కార్ పార్టీ వాళ్ళు కాకపోతే పువ్వు పార్టీ వాళ్ళు మోదా ఎవరిలో ఒకరు లడాయి పెట్టుకుంటుర్రు. ఇక ఈసారి ఇగింత గట్టినే అయ్యింది షే పార్టీ వాళ్ళకు కార్ పార్టీ వాళ్ళకు నడమ కిరికిరి చూడుర్రి. లీడర్ల లొల్లి చల్లబడ్డది అనుకుంటే పార్టీల నడమ పంచాది చాలా అయింది. ఓ దిక్కు ములుగు జిల్లాల రైతులను ఆర్చుకునే కార్యానికి పోయినరు మంత్రులు సీతక్క తుమ్మల సారు. ఇంకో దిక్కు చెలో ములుగు అనుకుంటా కారు పార్టీ వాళ్ళు బయలుదేరిండ్రు. రెండు దిక్కులోళ్ళు బలగం చూపించుకునేందుకు పోటీ పడ్డట్టే అయ్యింది. మంత్రులు వస్తున్నారని చేయి పార్టీ వాళ్ళు పెద్ద ర్యాలీ తీసిండ్రు. పటాకులు పేల్చి పొట్టు హంగామా చేసిండ్రు. మంత్రులు వస్తున్న యాళ్ళకే కారు పార్టీ వాళ్ళంతా రోడ్ల మీదకి వస్తే రచ్చరచ్చ అవుతుందని ముందుగానే ఎటోళ్ళనట్టు ఇండ్లనే ఉంచిండ్రు పోలీసోళ్ళు. అయినా సుత మాజీ ఎమ్మెల్యే ఆయన మనుషులు రోడ్ల మీదకి వచ్చిండ్రు. పోలీసు వాళ్లకు కారు పార్టీ వాళ్లకు నడమ గుంజులాట గట్టిగానే నడిచింది. అట్లిట్లా అందరినీ బండ్లకి ఎక్కించి అక్కడి నుంచి కొండపోయిండ్రు. ఇగిదిట్లుంటే రైతన్నలను ఆదుకునే కార్యం ముంగటేసుకుంటే అడ్డం పడ్డారు కారు పార్టీ వాళ్ళు అని మస్తు గరం అయింది సీతక్క. గత సీజన్లో పంట నష్టపోయినటువంటి రైతులకు 5 కోట్ల రూపాయలు ప్రైవేటు కంపెనీల మెడలు వంచి ఈరోజు ఇస్తున్నాం. 10 సంవత్సరాల్లో అనేక పంట నష్టం జరిగింది. విత్తన కంపెనీల మూలంగా నష్టం జరిగిన రూపాయి గత ప్రభుత్వం ఇయలే కంపెనీలతో కుమ్ముక్కయ్యారు. దీన్ని డైవర్ట్ చేయడం కోసము వాళ్ళ దుర్మార్గమైనటువంటి ఆలోచనలు మనకు అర్థమవుతున్నాయి. గట్టిగానే సాపించింది మంత్రి మేడం. ఇగిదిట్లుంటే ఖాతా సరిగ్గా లేక ఆగమాగమైన మక్క రైతులకు మంత్రులు నష్టపరిహారం చెల్లించిండ్రు. ములుగు జిల్లాల వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టుకొని అడ్డదాకుల విత్తనాలు తల్లి ఘోరంగా నష్టపోయినరు రైతన్నలు. అగ చూడర్రే కంకులకు గింజలే పట్టలేదు. ఒక్కో కంకికి తిప్పి కొడితే 10 గింజలు కూడా పట్టలేదు. లాభో దివోమని సర్కారు వాళ్ళకు గోడెళ్ళబోసుకుంటే గిట్ల మంత్రులు పోయి వాళ్ళని ఆదుకునే ఈగురం చేసిండ్రు. అయితే నడమ కారు పార్టీ వాళ్ళు కరెక్ట్గా మంత్రులు వచ్చే రోజే లొల్లి పంచాది మోపు చేసేటాలకే లడాయి గట్టిగా అయింది. అరే